రఖనా ధారణ కర్ణ సాత్ లేకే చలనా వేటిని అంటే ఒక వ్యక్తి యొక్క జ్ఞానము నైపుణ్యము బుద్ధి కుశలత పొటెన్షియల్ టెక్నాలజీ ఆ వ్యక్తికి ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యము జ్ఞానము ఒక విషయం పట్ల ఉన్నటువంటి గొప్ప లక్షణాలను తన వెంట తీసుకుపోయేందుకు రఖనా ధారణ కర్ణ సాత్ లేకే చలనా వేటిని అంటే ఒక వ్యక్తి యొక్క జ్ఞానము నైపుణ్యము బుద్ధి కుశలత పొటెన్షియల్ టెక్నాలజీ ఆ వ్యక్తికి ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యము జ్ఞానము ఒక విషయం పట్ల ఉన్నటువంటి గొప్ప లక్షణాలను తన వెంట తీసుకుపోయేందుకు అనుమతించేటువంటి తన వెంట మోసుకుపోయేందుకు ప్రోత్సహించేటువంటి వాస్తుస్థానం ఇంద్ర అనేటువంటి దేవతా స్థానం అని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఒక ఇంటిని నిర్మించాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో నిర్మించాలని వాస్తుశాస్త్రం చెబుతుందని చెప్పుకున్నాం. ఎంచుకున్న స్థలంలో నక్షత్రానుసారంగా ఏ పొడవు వెడల్పులకు భవనాన్ని నిర్మాణించాలో నిర్ధారించుకున్న తర్వాత 10 నిలువు గీతలు 10 అడ్డు గీతలుగా విభజించినప్పుడు 9x9 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఈ బాక్సెస్ ని పదాలు అంటారు. దేవతా పదము. ఈ పదాలను తిరిగి పైశాచ విధి మనుష్య విధి దేవ విధి బ్రహ్మ విధిగా 4 వీధులుగా విధి విన్యాసం చేసుకున్న తర్వాత 45 దేవతా స్థానాలను గుర్తిస్తాము. ఈ 45 దేవతా స్థానాలు బ్రహ్మ ఆర్యమ వివస్వాన్ మిత్ర భూధర్ ఆపు అపవత్స్ సవిత సవిత్ర ఇంద్ర ఇంద్రజై రుద్ర రుద్రజై శిఖి పర్జన్య జయంత ఇంద్ర సూర్య సత్య వృష అంతరిక్ష అగ్ని పూషా వితత్ గ్రహక్షత్ యమ గంధర్వ భృంగరాజ్ మృగపితృ దువారిక్ సుగ్రీవ్ పుష్పదంత్ వరుణ్ అసుర్ సోష్ రోగ్ మారుత్ నాగ్ ముఖ్య బల్లాట్ సోమ సర్పదితి అతిథి. పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు, మనుష్య దేవ బ్రహ్మ విధిలో 13 దేవతా స్థానాలు, మొత్తం కలిపితే 45 దేవతా స్థానాలు ఉంటాయి. అందులో దక్షిణానికి పడమరకు మధ్యలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఉండేదే ఇంద్ర అనేటువంటి దేవతా స్థానం. ఈ ఇంద్ర అనే దేవతా స్థానానికి నిఘంటు అర్థం హరి అమరాధిప అని చెప్పారు. హరి అంటే అమరాధిప అంటే స్వర్గానికి అధిపతి అని. మరొక అర్థం విష్ణువు అని కూడా చెప్పారు. విష్ణువు ఎక్కడుంటే లక్ష్మి కూడా అక్కడే ఉంటుంది. ఇంకొక మీనింగ్ లో విష్ణువు లక్ష్మి అని కూడా చెప్పారు. అంటే ఈ స్థానానికి అధిపతి విష్ణువు లక్ష్మి అనేటువంటి నిఘంటు అర్థాలు చెప్పబడ్డాయి. ఇంకా ఏం చెప్పారంటే రఖనా ఉంచుకోవడం, సాత్ లేకే చలనా వెంట తీసుకొని వెళ్ళటం, ధారణ కరణ దాన్ని ధరించడం అనేటువంటి మీనింగ్ కూడా చెప్పడం జరిగింది. వేటి లక్షణాల గురించి చెప్పారంటే జ్ఞానము, ఒక విషయానికి ఏ పనిలో అయితే ఉన్నామో ఆ పనికి సంబంధించినటువంటి జ్ఞానము, అందులో నైపుణ్యము, అందులో ఆ టెక్నాలజీ, నెక్స్ట్ కుశలత పరిస్థితులకు అనుకూలంగా ప్రవర్తించేటువంటి బుద్ధి కుశలత, ఇవన్నీ విషయాలు వెంట వచ్చేటువంటి పరిస్థితిని ఇంద్ర అనే దేవతా స్థానం వర్ణిస్తుంది అని చెప్పారు. ఇక్కడ వాస్తు లోపం జరిగితే ఏం జరుగుద్దంట అంటే అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఒక వ్యక్తి గుర్తించలేడు, అతనికి ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో తెలుసుకోలేడు, తను ఏ పని చేయగలడో నిర్ధారించుకోలేడు, ఆ పనిలో రాణించలేడు, డీలా పడిపోతాడు. చూడు, అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలను తెలుసుకోలేడు, వాటిని ఉపయోగించలేడు. సమస్యలు వచ్చినప్పుడు సమస్యలను పరిష్కరించుకోగలిగే సమర్థత ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించుకోలేడు, సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో విఫలమవుతాడు. నెక్స్ట్ క్రియేటివిటీ దెబ్బతింటుంది, నైపుణ్యత కొత్త వాటిని కనుగొనేటువంటి కొత్త మార్గాలను అన్వేషించేటువంటి క్రియేటివిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఇంద్ర అనేటువంటి పేరులోనే ఉంది. ఇంద్రుడు అంటే దేవతలందరికీ రాజు. సో ఆ రాజు లక్షణాలు ఉండేటువంటి ఈ స్థానం వాస్తు నియమానుసారంగా ఉండాలి. వాస్తు విరుద్ధంగా ఉండడం అంటే అక్కడ ఫ్లోర్ అన్ఈవెన్ గా ఉండడం, పగిలిపోయి ఉండడం, భూమి లోపల శల్యం ఉండడం, లేదా యాంటీ కలర్ను ఉపయోగించడం, లేదా యాంటీ షేప్స్ ను ఉపయోగించడం, ఇలాంటివన్నీ వాస్తు దోషాలే. లేదా ఆ స్థానంలో మర్మస్థానంలో దోషం ఉండడం, ఇవన్నీ కూడా వాస్తు దోషాలుగా చెప్పబడ్డాయి. ఒక వ్యక్తి నైపుణ్యవంతుడిగా రాణించి తన శక్తి సామర్థ్యాలను తాను తెలుసుకొని తనకున్న శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించడానికి ఉపయోగపడేటువంటి దేవతా స్థానం ఇంద్ర అనేది. కాబట్టి ఇంద్ర అనేటువంటి దేవతా స్థానం జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది.